బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా ఈ రోజు యూపీఎస్సీ సివిల్స్ ప్రాథమిక పరీక్ష జరుగుతోంది. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి అర్ధగంట ముందుగానే కేంద్రంలోకి చేరుకోవాలి. ఉదయం ఎగ్జామ్ హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ఆయా పరీక్ష కేంద్రాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ ఉదయం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. కుమారుడి వివాహం కారణంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈటెలకు బదులు మంత్రి కేటీఆర్ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విజ్ఞప్తులను కేటీఆర్ కౌన్సిల్లో ప్రస్తావిస్తారు. లాటరీలపై ఎంత శాతం పన్ను విధించాలనే అంశంతో పాటు ఎలక్ట్రానిక్ వే బిల్ వ్యవస్థపై నిబంధనలను రూపొందించడంపై ఈరోజు కౌన్సిల్లో చర్చ జరుగుతుంది. రంజాన్ సందర్భంగా ఈరోజు ముస్లింలకు ఇఫ్తార్ విందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఆంక్షలు కొనసాగే 2 గంటల వ్యవధిలో ఈ రూట్లలో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. 4 ఆర్డినెన్స్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కల్తీ విత్తనాలు, ఎరువులు, ఆహార వస్తువులు, పీడీఎస్ రైస్, కల్తీ పాలు, నూనె, పసుపు, కారం అమ్మే వాళ్లను శిక్షించే విధంగా పీడీ యాక్ట్కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణ వ్యాట్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ఆర్ఓఆర్ చట్టంలో సవరణలకు సంబంధించి మరో ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్ పేకాటను నిషేధించేలా గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ చట్టానికి సవరణ చేస్తారు. 15 రోజుల్లో మిటేషన్ తీసుకొచ్చేలా ఆర్డినెన్స్ ఇచ్చామని మంత్రులు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు తొలగించినట్లు చెప్పారు. 371(d)కి సవరణ కోరుతూ రాష్ట్రపతికి నివేదిస్తూ కేబినెట్ ఆమోదించింది. జోనల్ వ్యవస్థ రద్దుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జోనల్ రద్దు నివేదిక రూపకల్పన కోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇకపై రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులు మాత్రమే ఉంటాయని వివరించారు. కొత్తగా ఏర్పాటైన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 5,000 రూపాయల కోట్ల రుణ పరిమితి కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో 26,290 ఉద్యోగాల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 ఏళ్లలో పోలీసు ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 24,000 చెరువుల్లో 70 కోట్ల చేప పిల్లల పంపిణీ చేస్తారు. ఈ నెల 20న గజ్వేల్లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశంలో మొట్టమొదటిసారి 100 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో మౌలిక వస్తువులపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. అనంతపురంలోని 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పూర్తి కావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సోలార్ పవర్ ద్వారా వచ్చే ఏడాదికి విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గించి ఛార్జీల భారం తగ్గించే అంశంపై అధ్యయనం చేయాలని బాబు ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికను వారంలో ఇవ్వాలని సూచించారు. అలానే విజయవాడ నుంచి దుబాయ్, హాంకాంగ్, కౌలాలంపూర్లకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం భూ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నెల 21న ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరో టీడీపీ స్పష్టత ఇచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే భూమా అన్నకుమారుడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఖరారైంది. అఖిలప్రియ ప్రతిపాదించిన పేరునే చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేయడంతో నేతలందరూ బ్రహ్మానందరెడ్డి విజయానికి సహకరిస్తామని చెప్పారు. అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి కూడా తనకు వేరే ఉద్దేశం లేదని బ్రహ్మానందరెడ్డికి సహకరిస్తానని చెప్పారు. అంతకుముందు చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డితో విడివిడిగా సీఎం చర్చించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఇద్దరికీ చంద్రబాబు సూచించారు. శిల్ప వెళ్లడం వలన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు నేతలు ఇంకా కసితో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. మంత్రులు నారాయణ, కాల్వలను నంద్యాల ఉప ఎన్నిక ఇన్ఛార్జీలుగా నియమించారు. విశాఖ భూముల వ్యవహారంపై రాజీలేని పోరాటం చేయాలని భావిస్తోంది వైసీపీ. ఇప్పటికే భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ విశాఖ జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు చేస్తోంది. విశాఖ ల్యాండ్ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలనే ఉద్దేశంతో ఉన్న వైసీపీ అధినేత జగన్ తానే స్వయంగా ఈ నెల 22న స్టీల్ సిటీలో మహాధర్నాకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో ల్యాండ్ స్కామ్ ను టీటీడీపీ క్యాష్ చేసుకోవడంతో ఇక్కడ అదే అస్త్రంతో చంద్రబాబును ఇరుకునబెట్టాలని జగన్ భావిస్తున్నారు. అక్కడ ల్యాండ్ స్కామ్ పై సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్న పార్టీ ఇక్కడెందుకు సిట్టు వేసి చేతులు దులుపుకుందని ఇప్పటికే వైసీపీ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిగా చేసేందుకు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ ఎంపీ. నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసిన పార్టీ ప్లీనరీలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఈ సమావేశంలో ఆరోపించారు వైసీపీ నేతలు. తాటి ఈతకల్లుకు కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్. జూలై 1 నుంచి అమలయ్యే ఎక్సైజ్ పాలసీలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తామని, అలాగే 749 బార్లలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించే వారి లైసెన్సులు మాత్రమే పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మంత్రి ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో మొత్తం 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎస్ ఎస్పీ సింగ్ ను ఆదేశించారు. సీసీఎల్ఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు 21, డిప్యూటీ కలెక్టర్లు 8, డిప్యూటీ తహసీల్దార్లు 38, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు 400, వీఆర్ఓలు 700, వీఆర్ఏలు 1000 మంది, డిప్యూటీ సర్వేయర్లు 100, కంప్యూటర్ డ్రాఫ్ట్ మెన్ 50, జిల్లా రిజిస్ట్రార్లు 7, సబ్ రిజిస్ట్రార్లు 22, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు 50, సర్వేయర్ల 110 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సీసీఎల్ఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు 21, డిప్యూటీ కలెక్టర్లు 8, డిప్యూటీ తహసీల్దార్లు 38, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు 400, వీఆర్ఓలు 700, వీఆర్ఏలు 1000, డిప్యూటీ సర్వేయర్లు 100, కంప్యూటర్ డ్రాఫ్ట్స్మెన్ 50, జిల్లా రిజిస్ట్రార్లు 7, సబ్ రిజిస్ట్రార్లు 22, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు 50, సర్వేయర్లు 110 మందిని భర్తీ చేయాలన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల అమలు విషయంలో గతంలో ఉన్న జీవోకు సవరణలు చేసే కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికుల సంఘీభావ సదస్సులో పాల్గొన్న కోదండరాం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారు. నాయకుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు.